सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। ఎన్నడు అందని పున్నమి జాబిలి, ఎన్నడు అందని పున్నమి జాబిలి, కన్నుల ముందే కవ్విస్తుంటే కలగా తోచి పలపులు పూచి, కలగా తోచి పలపులు పూచి, తనువే మరచి తడబడుతుంటే ఎలా తెలుపను, ఇంకెలా తెలుపను. మది నిండా నీవే ఉంటే ఒక మాటైనా రాకుంటే ఎలా తెలుపను, ఇంకెలా తెలుపను. గుడిలో వెలసిన దేవుడు ఎదురై, గుడిలో వెలసిన దేవుడు ఎదురై, కోరని వరాలే అందిస్తుంటే ఆ భావనలో ఆరాధనలో, ఆ భావనలో ఆరాధనలో అంతట నీవే అగపడుతుంటే ఎలా తెలుపను, ఇంకెలా తెలుపను. మది నిండా నీవే ఉంటే ఒక మాటైనా రాకుంటే ఎలా తెలుపను, ఇంకెలా తెలుపను. అంతా రాక్షసమయంగా ఉంది. కారుక దారి తప్పలేదు కదా? దారి మాత్రం ఇదే తల్లి, తెలిసి వచ్చాను. పోనీ వెనక్కి తిరిగి పోదామంటారా? వెనక్కి తిరగడం మనకు తెలియని విద్య. పోనీ ముందుకు. సాటున నక్కి ఏమిటా వదరుడు? సూర్యుడు అయితే వచ్చి ఎదురుపడరా, నీ మాయలు పటాపంచలు చేస్తాను. కుమారా, ఏమిటి కర్తవ్యం? వీడి మాయ దారుణంగా ఉంది. భయం లేదు, పోనీ. ఓరి మాయావి, ఈ శరాఘాతంతో నీవు చస్తావు. కుమారా, విజయం. ఎవడో నరుడు నన్ను పొడి పొడి చేశాడు. సురసురలాడుతున్నాడు కుర్రాడు. నరుడా, కుర్రవాడా? ఆశ్చర్యం, ఆశ్చర్యం. హై రంబు, హై నాయక, హై జంబు, హై నాయక. ఇక సహించను. మీ మాయలు ప్రజ్వలించి వాడిని భద్రం చేసిరండి. వాడిని మసి చేసి నుసి చేసి పిడికిలించి పట్టుకొస్తాను నాయక. ఆగండి. ఆ బాలవీరుణ్ణి చూడ ముచ్చటగా ఉంది.
నన్నే కదిలించిన నీవు నీ వీరం నేత్రోత్సవంగా ఉన్నావు. ఓహో, ఇప్పటికైనా ధైర్యం చేసి నా ఎదుట నిలిచావు. నాకు పరమోత్సాహంగా ఉంది. రా. వై వై బాలక, నీ రూపం కోపం ముద్దు నలుగుతున్నాయి. నాతో యుద్ధానికి నీవు చాలవురా. పేరు చెప్పి శరణు కోరరా, నావాడవుతావు. శరణు కోరమని బ్రతిమాలే నీవు ఒక వీరుడవేనా? నీ చేతనే శరణనిపిస్తాను. చూడు. అభిమన్యు! 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 నాయనా! ఇది కేవలం మూర్ఛ తల్లి. తెలివచ్చేలోగా అసురుడు విజృంభించకుండా చూడాలి. అఖిల రాక్షస మంత్ర తంత్రాతిశయముననచు శ్రీకృష్ణు సోదరి నగుదునేనే దివ్య శస్త్రాస్త్ర మహిమల తేజ దిల్లు అనకు అర్జును పత్నినే యగుదునేని ఈశరంబసురు గూల్చి సిద్ధించుగాక పాండవ కులైక భూషణు ప్రాణరక్ష. శరణు మాత, శరణు శరణు. తెలియక చేసిన అపరాధమిది. క్షమించు మాత, తెలియక చేసిన అపరాధమిది. నేను భీమసేన మహారాజు వారి పుత్రుడను, ఘటోత్కచుడను. అవును మాత, తెలియక చేసిన అపరాధమిది. క్షమించు. ఓరి అసుర, ఇక నీవెక్కడున్నా సరే. విజయోస్తు సోదరా, విజయోస్తు. నేను ఇక్కడనే ఉన్నాను మాత రక్షణలో. నాయనా అభిమన్యు, నీ అగ్రజుడు ఘటోద్గజుడు. హాయ్ హాయ్ అగ్రజ. వై వై అనుజ. ఆనందం మాత, పరమానందం. రాక రాక వచ్చారు, దొరక్క దొరక్క దొరికారు. ఇక మిమ్మల్ని విడిచిపెట్టను. సుపుత్ర, నీకు ఇది పగదంటనే కదరా? ఏమిటి గందరగోళం? ఎవరి నరులు వీళ్ళని ఎందుకు ఇలా నిర్బంధిస్తున్నావు? నిర్బంధం కాదు మాత, ఆతిథ్యం. ఈ మాత ఎవరనుకున్నావు? అర్జున ఫల్గుణ పార్థ కిరీటి భీవత్స బాబాయ్ గారి పట్టపురాణి సుభద్రాదేవి. అక్క హిడింబా, అలమలం చెల్లె అలమలం. ఎన్నాళ్ళకు చూశాను. వీడు నీ సుపుత్రుడా? అవును మాత, అవును. అలమలం సుపుత్ర, అలమలం. అలబలో రంబు, హై జంబు. అస్మదీయులురా, అసమదీయులురా, అసమదీయులు. మొక్కండి మొక్కండి. అమ్మా సుభద్రాదేవి, సెలవు. సెలవు సెలవు. హై రంబు, హాయ్ నాయక. హై జంబు. అస్మదీయులకు అఖండ గౌరవం చేయాలి. నాట్యాలు, గీతాలు, పరమోత్సవాలు చేయాలి. పదండి పదండి. మాత, సోదరా, పెద్దలు పెళ్లికి పోతూ పిల్లిని చంక పెట్టుకుని పోయినట్లు మనతో వీళ్ళంతా ఎందుకు? అసలు ఆ ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ మన బంధువులైనా కారు. వాళ్ళ పేర్లు ముందే కొట్టేశానన్నా. మరి భీష్మ విదురులు మన వంశవృద్ధులు, వంశకర్తలు. వాళ్ళు రాలేదేమని శ్రీకృష్ణుడైనా అడిగిస్తాడు. ఏమి సమాధానం చెబుతావు మామా? ఏం చెప్పాలి? ఇప్పటికీ వాళ్ళకి ఆ పాండవ పక్షపాతం పోలేదు కనుక పక్షవాతం వచ్చిందనో వృద్ధులు కదలలేకపోయారనో చెప్పేస్తాం. భలే కర్ణ భలే, ఈ వృద్ధుల్ని కూడా కొట్టేశాను. ఇలా అందర్నీ కొట్టివేసి మన నలుగురమే పెళ్లికి తరలి వెళ్తే ఏమి శోభస్కరంగా ఉంటుంది. నలుగురేమిటి దుర్యోధన? నీవు, నీ వెంట నీ విధేయులు సోదరులు, మీ నూరుగురు ఉంటే చాలు. శోభస్కరంగానూ ఉంటుంది. అక్కడ మనకు మాట దక్కుతుంది. భలే మావా భలే. ఇక మన తక్షణ కర్తవ్యం ప్రయాణ సన్నాహం. విజయోస్తు ప్రభు, విజయోస్తు. శ్రీ తాతపాదుల వారు త్వరపడి శ్రీయుతులు లక్ష్మణ కుమారుల వారి వద్దకు వేయించేయాలి. అక్కడ మనవాడు ఏమి తక్షణ సమస్య తెచ్చిపెట్టాడో. వెళ్ళు మావా వెళ్ళు. ఎందుకు? మన చిరంజీవే వచ్చాడు. రా నాయనా రా. యువకుల లక్షణం. పెళ్లి కుమార్ని చేయగానే ఇలా నలుగురిలోకి రావాలనిపిస్తుంది. అవును తాతగారు, నేనే సభా పెరిగిన కాను. నలుగురిలోనూ చెప్పగలను కాబట్టే వచ్చాను. నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను. అవును నాన్నగారు, ముందు పెళ్లి కూతురిని చూసి వరించందే పెళ్లి చేసుకోవడం వీరోచితం కాదు. నేను అనుకుంటూనే ఉన్నాను దుర్యోధన. మన మీది గౌరవంతో మనవాడు అప్పుడు ఈ విషయం మర్చిపోయినాడు. అవును, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. అవును నాయన,
నీ వంటి వీరుడు ఎక్కడ ఏ పిల్ల ఉన్నా సరే వెళ్ళి చూడవలసిందే, అందంగా కనిపిస్తే హరిహరాదుల అడ్డమైన హరించి తేవలసిందే. అదే మరి. అందుకు అభిమన్యుడైతే జంకుతాడేమో గాని నీకేం భయం? మనం ఇప్పుడే ద్వారకకి తరలి వెళుదాం. విడిది ఇంట్లో చేరగానే పెళ్లి కూతుర్ని పిలిపిస్తాను, చూద్దువు గాని. నీకు నచ్చుతుందనే నా ధైర్యం. నచ్చకపోయినా సరే పెళ్లికి ముందు పెళ్లి కూతురు నేను చూసి తీరాలి, అది నా ప్రతిజ్ఞ. అలాగే నాయన, మరి ప్రయాణానికి సిద్ధపడు. ప్రయాణానికి నేను ఎప్పుడూ సిద్ధమే. విరహము కూడా సుఖమే కాదా, నిరతము చింతన మధురము కాదా. విరహము కూడా సుఖమే కాదా, నిరతము చింతన మధురము కాదా. వియోగ వేళల విరిసే ప్రేమల విలువను కనలేవా. నీ రూపమే నే ధ్యానించున్నది, నా హృదయములో నా మనస్సులో నీ రూపమే నే ధ్యానించున్నది. మెలకువనైనా కలలోనైనా కొలుతును నిన్నే ప్రణయదేవిగా. లోకములన్నీ ఏకమయైనా ఇక నాదానవేగా. నీ రూపమే నే ధ్యానించున్నది. ఈ విరహములో ఈ నిరాశలో నీ కోసమే నే జీవించున్నది. ఏమిటి అభిమన్యునికి ఇస్తానన్న శశిరేఖను సిగ్గులేక మాట తప్పి ఇప్పుడు ఆ దుర్యోధను కొడుక్కిస్తున్నాడా? అన్నగారేంటి బలరాముడు నిన్ను అవమానిస్తాడా? ఏం చేస్తాం, ఇప్పుడు మన ఐశ్వర్యం అంతా పోయిందిగా అక్క. ఐశ్వర్యం పోతే ప్రతాపాలు ఎక్కడికి పోతాయనుకున్నాడు. ఐశ్వర్యం పూజించే వారికి ప్రతాపాలేం కనిపిస్తాయక్క. పాండవుల ప్రతాపాలు కౌరవుల కాలి గోటికి సాటి రావని దూషణ కూడా చేశాడు. అయ్యో, అబ్బాయి విన్నట్టున్నాడే. సుపుత్ర సుపుత్ర సుపుత్ర. సహచరులారా, మీరిక సకల ఆయుధాలతో సర్వ సైన్యాలతో సిద్ధపడండి. మనం ఇప్పుడు యుద్ధ యాత్రకు వెళ్తున్నాం. సోదరా, ఎవరితో యుద్ధానికి? నేను వస్తాను. నేనుండగా నీవెందుకు సోదరా? సహచరులారా. సుపుత్ర, ఓ సుపుత్ర సుపుత్ర.
విన్నాను మాత, విన్నాను. ఇచ్చిన మాటలు తప్పుటియే గాక తుచ్చ కౌరవుల పొత్తు కలుపుకుని జగద్విదిత పరాక్రమవంతులైన మా జనకులనే తూలనాడిరిగా ఈ యాదవులు ఎంత ముదం, ఎంత కావరం, ఎంత పొగరు, అంతకంత ప్రతీకారం ఆచరించి కౌరవుల యాదవుల కట్టగట్టి నేల మట్టు పెట్టక ఉన్న నామహిమయ్యేల దురహంకార మదంధులై కళ్ళు విద్రోహంబు కావించిరే. అరే వారికి శృంగ భంగమును చేయల్లెడుకో లోకభీకరుడి వీరఘటోత్కచుండు ఇదే ప్రతిజ్ఞ చేసినాడన్ త్రుటిల్ కురువంశంబు దగించదన్ ఎదుకుల క్షోభంబు కావించదన్. నాయన, నా అన్నతో యుద్ధానికి నీవు వెళితే ఒకటి, అభిమన్యుడు వెళితే ఒకటినా? అది నాకు అప్రతిష్ట కాదు. అట్లైన మాత, నేను హస్తినాపురికి పోయి ఆ కౌరవ హతకులనైనా హతమార్చి వచ్చేదాం. వారిని నీవు చంపరాదురా సుపుత్ర. మీ జనకులు ప్రతిజ్ఞలు చేశారు, వారి చేతిలో చచ్చుటకు వారు బ్రతికే ఉంటారు. సూచితవా సోదర, మన మాటల కారణాన మన పరాక్రమానికి ఏమి గతి పట్టినదో. నేను చెప్పినట్లు చేయుమురా సుపుత్ర, నేను మెచ్చుకుంటాను. నీవు ద్వారకకు వెళ్లి నీ మాయాబలంతో శశిరేఖనిచ్చట తీసుకునిరా. నీ సుపుత్రునికి ఇచ్చి పెళ్లి చేస్తాను. ప్రశస్తం, సుప్రశస్తము మాత ఈ ఆజ్ఞ. నేను ఇప్పుడే వెళ్ళేదను. అనుచరులారా. నాయన మాత, నీ ఒక్క మాటిస్తేనే ఇందుకైనా నేను సమ్మతించేది. అక్కడ నీవు ఏ అఘాయిత్యమూ చేయకూడదు. మా చిన్నన్నయ్య శ్రీకృష్ణులు అస్మదీయులా, అట్లైన వారికి నమో నమః. నీవు అక్కడికి వెళ్ళగానే వారిని చూసి చూడడం ఏమిటి, దర్శనం చేసి స్తోత్రం చేయరా సుపుత్ర, వారు ప్రసన్నులవుతారు. అక్కడ నీవేం చేయాలో ఆ ఉపాయాలు కూడా చెబుతారు. అస్తు అస్తు. నమో మాత, నమో నమః. ఇందులో శశిరేఖ ఎవరని ఎలా గుర్తించడం? తెలుసుకోకుండా వచ్చాను. ఆహా, పూర్వం లంకలో మా పెదనాన్న హనుమంతులు వారు పడ్డ చిక్కులో పడ్డాను. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. అటు ఉన్నది ఇటు లేదు, ఇటు ఉన్నది అటు లేదు, అటు ఉన్నది ఇటు లేదు, ఇటు ఉన్నది అటు లేదు, అటు నేనే ఇటు నేనే, అటు నేనే ఇటు నేనే. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. చిన్న చేపను పెద్ద చేప, చిన్న మాయను పెను మాయ. చిన్న చేపను పెద్ద చేప, చిన్న మాయను పెను మాయ. ఇది స్వాహ, అది స్వాహ, ఇది స్వాహ. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. ఎరుగకుండా వచ్చావు ఎరుకలేకపోతావు, ఎరుగకుండా వచ్చావు ఎరుకలేకపోతావు. ఇది వేదం, ఇదే వేదం, ఇది వేదం, ఇదే వేదం, ఇదే వేదం. ఏ తాత, నీ వేదం బాగానే ఉంది గాని అసలు నువ్వెవరో చెప్పు. ఓహోహోహోహో, నీవా? నీకు తెలియదు నేనెవరో? తెలియకనేగా అడిగేది. తెలియని వానికి చెప్పినా తెలియదు. ఏ తాత, నీ కుతర్కం చాలించు. నువ్వెవరైతే నాకేమలే. చూడు, శశిరేఖ అనే చిన్నది ఎక్కడుందో కాస్త చెప్పు. హాయ్ హాయ్, నా సాయం కోరుతూ నన్నే అదిరిస్తున్నావు. పేరు చెప్పి శరణు కోరి బుద్ధిగా అడుగు, చూపిస్తా. ఏ తాత, ఎవరనుకున్నావు? జాగ్రత్త, నాకు ఆగ్రహం వస్తే ఆగను. నిన్ను ఈ ద్వారకను సముద్రంలో ముంచిపోతాను. అబ్బో అబ్బో, అంత ఘనుడివా? చెప్పవేం మరి. అయితే నీవు అంత పని చేయనక్కర్లే. నేను ముసలివాణ్ణి, నడవలేను, నన్ను మోసుకొని పో. అలాగే శశిరేఖను చూపిస్తాను. అలారా దారికి. లే. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. అరే, ఇంత బరువు ఉన్నావే?
ద్వారకనే పెళ్ళగిస్తానంటివే, మరి నన్నే ఎత్తలేవా? ఎత్తు నాయనా, ఎత్తు. ఏనుగు మింగావా? పర్వతాలు పలహారం చేసావా? ఏమిటి నీ మాయ? చిన్న మాయను పెను మాయ, అది స్వాహ ఇది స్వాహ, అటు నేనే ఇటు నేనే, అది నేనే ఇది నేనే. తెలిసింది తెలిసింది. నమో 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 నమ. ఆహా, నమో కృష్ణ నమో కృష్ణ నమో కృష్ణ నమో నమ. చిరంజీవ చిరంజీవ, సుఖీ భవ సుఖీ భవ. ధన్యోస్మి ధన్యోస్మి. ఇక మీ ఆజ్ఞ. ఇక నీవు నిర్వహించవలసిన శుభకార్యం దివ్యోపదేశం దివ్యోపదేశం. మైనా, ఇక నుంచి నీవు ఇతనికే ఇష్ట సఖివి. పర్వాలేదు. ఇక సెలవా? అల్లుడు జాగ్రత్త. ఆహా, మైనా, మన అంతఃపురానికి దారి. నమో కృష్ణ నమో కృష్ణ నమో కృష్ణ నమో నమ. నమో మాత నమో నమ. ఆహాహా, ఎంత చక్కనిది చేయలేదు, ఎంత చక్కనిది నీ కోడలు. నాయనా, అక్కడ ఏమీ అల్లరి జరగలేదు కదా? లేదు మాత, లేదు. అంతా నిశ్శబ్దంగానే జరిగింది. అంతా శ్రీకృష్ణుల వారి చిద్విలాసం మాత. మళ్ళీ నేను అక్కడికి వెళ్లి మన కౌరవులకు విడిది సత్కారం చేయాలి. లక్ష్మణ కుమారుణ్ణి పెళ్లి చేసుకోవాలి. నీవా? అవును మాత, నేనే మరి. మరదలకు మెలకు వస్తుంది. నేను వస్తాను. నా ఆశ నిరాశ చేసి నా మనసు పాడు చేశారు. నాకు జీవించటానికి ఇష్టం లేదు. శశి, శశి, పాపం ఇంకా కలవరిస్తూనే ఉంది బిడ్డ. శశి, చూడమ్మా, నేనమ్మా. అత్తయ్యా, ఎలా వచ్చావు ఇక్కడికి? నేను కాదమ్మా, నీవే వచ్చావు. నేనా? ఎక్కడున్నావు? భయపడకమ్మా, చూతానుగా. లేమ్మా. విన్నారుగా, ఆ పెళ్లి పెటాకులు చేయాలి. చిన్నమయ్య నాయక, నీ ఇంద్రజాల మహేంద్రజాలాన్ని ప్రదర్శించి ద్వారక ముందు కౌరవులకు ఒక విడిది నగరం నిర్మించు. నీ మాయా విభవంతో వాళ్ళ కళ్ళు చెదిరిపోవాలి. నాయక. హే రంబు, హే నాయక. హే జంబు, పై నాయక. మీ తెలివితేటలు ఉపయోగించి కౌరవుల భరతం పట్టాలి. పెళ్లి చేయడం చేత కాదు గాని పాడు చేయమంటేనా? బయలుదేరండి. బావా పన్నీరు, బావని పట్టుకు తన్నారు. బావా పన్నీరు, బావని పట్టుకు తన్నారు. ఎవరు? శశి, ఎలా వచ్చావు శశి? దూరం శశి అట్ట శశి చేతకాక విడిచిపెట్టొచ్చి. అదేమిటి శశి? దూరం. ఎందుకంత కోపం? నీకు తెలియదు, పెద్దల మీద గౌరవంతో సాహసించలేకపోయాను. పాప, పెద్దల చేత నువ్వు మంచివాడు అనిపించుకోవాలి, పెద్దలను ధిక్కరించి నేను చెడ్డదాన్ని అనిపించుకోవాలి. హే, చాలు. నీకు నీ ప్రేమకు నమో నమ. ఇక మనది సోదర ప్రేమ. శశి, ఏమిటా మాటలు? ఏమిటంటే అదంతే. ఇక నీ విరహాలు నీ తాపాలు నేను పడలేను. నేను లక్ష్మణ కుమార్ని పెళ్లాడతానని మాట ఇచ్చాను. ఆడతాను. నా శశినా మాట్లాడేది? కాదు, నేను ఇప్పుడు సరికొత్త శశిని. పూర్తిగా మారిపోయాను. లక్ష్మణ కుమార్ని పెళ్లాడతాను, ఏనుగంబారి ఎక్కుతాను, హోట దాకా ఊరేగుతాను. శశి, ఏమిటి వికారాలు? నీకేమైనా దయ్యం పట్టిందా?
దయ్యం కాదు, భూతం. ఇక మన ప్రేమ మాత్రం సోదర ప్రేమే. రా సోదరా, రా. ఇదంతా నా అదృష్టమే పిల్ల. నీకోసం శ్రీకృష్ణుడు, రుక్మిణీదేవి, బలరాముడు, రేవతి అంతా నా ఇంటికి వస్తారు. అత్తయ్య, మరి మా బావగారేరి? వస్తున్నాను మరదలా, వస్తున్నాను. రా సోదరా. కంటివా సోదరా, ఇక నన్ను లక్ష్మణ కుమారునికి ధారపోసి నీ శిష్యుని నువ్వు తీసుకో. సుపుత్ర, ఇది శ్రీకృష్ణుల వారి ఉపదేశమేనా? అవును మాత, అవును. ఇక ఈ పెళ్లి కూతురుతో ఆ పెళ్లి కొడుకు ఎలా వేగుతాడో ఆ పరమాత్మునికే తెలియాలి. అత్తయ్య, మరి బావగారి మాట? ఈ బావగారి మాట నీకెందుకు మరదలా? మీ బావగారిని జాగ్రత్తగా చూసుకో. అక్కడ నా ముహూర్తం ముంచుకొస్తూ ఉంది, నే పోతున్నాను. నమో మాత. శ్రీరేఖమ్మ గారు, శశిరేఖమ్మ గారు, పెళ్లి కూతురు గారు, తెల్లవారిందండి, దయచేసి మేలుకోండి. పెళ్లి కూతురు గారు. అమ్మా, శశిరేఖమ్మ గారు, అలా చూస్తారేమండి? నేను మీ ఇష్ట సఖిని. అవునవును, నా ఇష్ట సఖివి. ఏమైంది? ఏమైనా పీడకలు వచ్చిందండి? అంత పులికేక పెట్టారు. పీడకల? నేను రాక్షసుని అయిపోయానట. నా కంఠం కూడా మారిపోయిందట. ఇప్పుడు నా కంఠం నాకు వచ్చినట్టేనా? వచ్చిందండి, వచ్చింది. కానీ కాస్త పూర్తిగా మెలకు తెచ్చుకోండి, చెల్లెలు భయపడుతున్నారు. ఓ, చెల్లెలు ఎందుకు భయం? ఇదేంటి ఇక్కడ విరిగిపోయిన పీట వేశారు? పాపం, వాళ్ళని కోపడకు. నేనే కొంచెం సుకుమారంగా ఉంటే పోయేది. చెల్లెలు రండి. ఏమోనమ్మా, ఇవాళ మీరు కొత్తగా ఉన్నారు. మరి ఇంకా నేను పాత శస్త్రేఖను అనుకుంటున్నారా? కాదు, ఇప్పుడు నేను శ్రీ లక్ష్మణ కుమారుని పట్టమహిషిని. అంటే మా వారు భావి రారాజులు, నేను భావి రారాణ్ణి. అలా అనరాదమ్మా, అరుగు. మీ అమ్మగారు రేవతీదేవి గారు వస్తున్నారు. అమ్మా, అమ్మో, అమ్మే. నమో మాత, నమో మాత, నమో నమః. నిజంగానే చూసేవటమ్మా రుక్మిణి అమ్మాయి? రుక్మిణీ మాత, నమో నమః, నమో నమః. నమో కృష్ణ, నమో కృష్ణ. చిరంజీవ చిరంజీవ, సుఖీ భవ, సుఖీ భవ. అప్పుడే మేం పరాయి వాళ్ళమైనామా శశి? ఇంత భక్తి చూపిస్తున్నా? మీరు చెప్పినట్టే చేస్తున్నానుగా. ఎవరు చెప్పినట్టు చేస్తే ఏం తల్లి, నీవు బుద్ధిమంతురాలు అయినావు. నాకంతే చాలు. కృష్ణ, ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉందయ్యా. ఇలాగే పెళ్ళింత సందడిగా జరిపించావంటే. అలాగే వదినా, మీరే చూస్తారుగా. చిరంజీవ చిరంజీవ, సుఖీ భవ, సుఖీ భవ. అతి ధర్మాత్ములు, అతి పుణ్యాత్ములు, అతి ధీమంతులు మీరండి, అతి ధీమంతులు మీరండి. తగు కైవారం, తగు సత్కారం, తగు మాత్రంగా గైకోండి. తమంతవారిక తమరండి, ఈ తతంగమంతా తమకండి. హై 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 కై 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 జియా. కుమార రావయ్య, మా భాగ్యం కొద్ది దొరిక
వజ్రాల కిరీటాలు, భగరక కిరీటాలు, ధరించినంతని తలలో మెరయును బలే యోచనలు బ్రహ్మాండముగా, శిరస్త్రాణములు శిరోధార్యములు శిరోజ రక్షలు కిరీటాలివే. అందుకోండయ్యా త్వరలు ముందుకు రండయ్యా, అందుకోండయ్యా త్వరలు ముందుకు రండయ్యా. హారాలు మణిహారాలు, హారాలు మణిహారాలు, పతకాలు నవ పతకాలు, హారాలు మణిహారాలు, పతకాలు నవ పతకాలు, మణిబంధాలు భుజబంధాలు, అందాలకు అనుబంధాలు, అందాలకు అనుబంధాలు, వింత చీరలు వింత ముసుగులు, వింత చీరలు వింత ముసుగులు, సంతోషాలకు సంబంధాలు. అందుకోండమ్మా తల్లులు ముందుకు రండమ్మా, అందుకోండమ్మా తల్లులు ముందుకు రండమ్మా. రక్షలు రక్షలు పాద రక్షలు, నాట్య శిక్షలు బాల శిక్షలు, రక్షలు రక్షలు పాద రక్షలు, నాట్య శిక్షలు బాల శిక్షలు, తొడిగిన తోడనే తో ధిమ్మి అడుగు వేయగానే తైతక్క తైతక్క, తొడిగిన తోడనే తో ధిమ్మి అడుగు వేయగానే తైతక్క తైతక్క, నేల మీద నీక నిలువనీయక తులా సాగ మేము నటింపజేసే. రక్షలు రక్షలు పాద రక్షలు, నాట్య శిక్షలు బాల శిక్షలు, రక్షలు రక్షలు పాద రక్షలు, నాట్య శిక్షలు బాల శిక్షలు. ఆకుచాటు పిందె తడిసే, ఆకుచాటు పిందె తడిసే, కోకమాటు పిల్ల తడిసే, ఆకుచాటు పిందె తడిసే, కోకమాటు పిల్ల తడిసే, ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది. ముద్దిచ్చి ఓ చినుకు ముచ్చమైపోతుంటే, చిగురాకు పాదాల సిరిమూవలవుతుంటే, ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే, ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే, ఓ చినుకు నీ మెడలో నగలాగా నవ్వుతుంటే, ఆకుచాటు పిందె తడిసే, కోకమాటు పిల్ల తడిసే, ఆకాశం వచ్చింది అందాల ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది పొంగుల్ని ముడిపెట్టింది. మరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే, ఎదలోన ఓ మెరుపు పొద
తిరుగుతున్న పిచ్చివానికి బ్రతుకు పూల బాట కాదు, అది పరవశించి పాడుకునే పాట కాదు. బ్రతుకు పూల బాట కాదు, అది పరవశించి పాడుకునే పాట కాదు. బ్రతుకు పూల బాట కాదు. దోబూచులాడుతుంది విధి మనతో, దొంగాటలాడుతుంది మనసులతో. దోబూచులాడుతుంది విధి మనతో, దొంగాటలాడుతుంది మనసులతో. కనిపించే నవ్వులన్నీ నవ్వులు కావు, అవి బ్రతుకు తెరువు కోసం పెదవులాడు కల్లలు. బ్రతుకు పూల బాట కాదు, అది పరవశించి పాడుకునే పాట కాదు. బ్రతుకు పూల బాట కాదు. మాటలలో చిక్కుపడి మనసు నలిగిపోతుంది. మనసు లేని మాటలని మనం నవ్వుతున్నది. పలుకలేని ప్రతి గుండె బాధతో నిండినది. ఒలికే ప్రతి కన్నీటి చుక్క వెచ్చగా ఉంటుంది. బ్రతుకు పూల బాట కాదు, అది పరవశించి పాడుకునే పాట కాదు. బ్రతుకు పూల బాట కాదు. చీకటిలో వెలుగును చూడనేర్చుకో, చెమటలో స్వర్గాన్ని సృష్టి చేసుకో. చీకటిలో వెలుగును చూడనేర్చుకో, చెమటలో స్వర్గాన్ని సృష్టి చేసుకో. విధి వ్రాసిన వ్రాతలకు విరుగుడొక్కటే, 10 మందితోటి పంచుకునే రోజు వచ్చుటే. ఆ రోజు వచ్చులే. బ్రతుకు పూల బాట కాదు, అది పరవశించి పాడుకునే పాట కాదు. బ్రతుకు పూల బాట కాదు.
మదిలో కన్నులలోన గారడియాయే మనసే పూల మంటపమాయే కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయే మదిలో నా మదిలో నాలో ఏమునవరస రాగం పిల్లన గ్రోవి ఊరింది నాలో ఏమునవరస రాగం పిల్లన గ్రోవి ఊరింది మోహాలేవో మోసులు వేసి ఊహాగానము చేసే కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలో నటలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలో నటలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన గారడియాయే మనసే పూల మంటపమాయే కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయే మదిలో నా మదిలో నాలో ఏమునవరస రాగం పిల్లన గ్రోవి ఊరింది నాలో ఏమునవరస రాగం పిల్లన గ్రోవి ఊరింది మోహాలేవో మోసులు వేసి ఊహాగానము చేసే కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలో నటలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయే మదిలో నా మదిలో
అదే నీ వంటివి అదే నే వింటిని గుండె అలలాగ చెలరేగా ఉందంటిని అదే నీ వంటివి అదే నే వింటిని ఏమి అనలేని విడియానంటిని అదే నీ వంటివి అదే నే వింటిని ఎవ్వరు లేని పువ్వుల తోట ఇద్దరు కోరే ముద్దుల మూట ఎవ్వరు లేని పువ్వుల తోట ఇద్దరు కోరే ముద్దుల మూట ఎదలో కదలాడే పెదవుల తెరవీడి చెవిలో ఝుమ్మని రవళించిన మాట అదే నీ వంటివి అదే నే వింటింది పున్నమి రేగి పూసిన చోట కన్నులు చేసే గారడి వేట పున్నమి రేగి పూసిన చోట కన్నులు చేసే గారడి వేట చూపులు గత చేసి ఊపిరి శృతి చేసి తనువే జిల్లన కవ్విల్చిన మాట ఓ అదే నీ వంటివి అదే నే వింటిని నిన్ను నన్ను కలిపిన బాట నీలో నాలో పలికిన పాట నిన్ను నన్ను కలిపిన బాట నీలో నాలో పలికిన పాట జాబిలి సిక్కిలగా కౌగిలి దక్కరగా మనసే గల్లన తిలికేసిన మాట అదే నీ వంటివి అదే నే వింటింది ఏమి అనలేని విడియానంటిని అదే నీ వంటివి అదే నే వింటిని పోలేరమ్మో నిన్ను ఏటేటా కొలిచేవమ్మో నీకు యాటపోతునిచ్చేవమ్మో కన్నెర్ర చేయవద్దు నీ కత్తి నూరవద్దు కన్న తల్లివని నిన్ను తలచుకుంటూ మీ పొద్దు ఏటిగట్టు పోలేనమ్మా నిన్ను ఏటేటా కొలిచేవమ్మా నీకు యాటపోతునిచ్చేవమ్మా
అమ్మ కొట్టవచ్చినట్టుండు నీ చూపు అమ్మో అమ్మో అమ్మల గన్నమ్మ ఆ కాళ శక్తివమ్మ నీకన్నా దైవం ఈ లోకంలో లేదమ్మా నీకన్నా దైవం ఈ లోకంలో లేదమ్మా చేతి గట్టుకోలేదమ్మో దిక్కు ఏటేటా కొలిచేవమ్మో నీకు యాటపోతునిచ్చేవమ్మో ముడుపులు గట్టి మొక్కే వాళ్లను మూడు నిలిచి కాపాడేవమ్మా కుంభాలను చెల్లించే వాళ్లకు కోరికలిచ్చేవమ్మా ముడుపులు గట్టి మొక్కే వాళ్లను మూడు నిలిచి కాపాడేవమ్మా కుంభాలను చెల్లించే వాళ్లకు కోరికలిచ్చేవమ్మా ఆపదలను తీర్చేవమ్మా అమ్మాదుకునే దేవతవమ్మా సంబరాలతో చింతలతో నీ జాతర చేస్తామే మాయమ్మ ఏది కట్టుకోలేరమ్మో నిన్ను ఏదేగా కొలిచేవమ్మో నీకు యాటపోతునిచ్చేవమ్మో మహిషాసురుని బట్టి మర్దించినావు ఊరూరని మహిమ చూపించినావు నిన్ను కొల్వని వాళ్ళ నిన్ను నమ్మని వాళ్ళ బలి బలాయని బట్టి తలలు నాకేవమ్మా. యవ్వనమొకటే కవ్వించేది నవ్వుతూ నీవు సాగితే పువ్వుల బాటే జీవితం ఓ యవ్వనమొకటే కవ్వించేది నవ్వుతూ నీవు సాగితే పువ్వుల బాటే జీవితం ఓ రాజా జీవన సారం మగువా ధనము పాటలే ఓ రాజా జీవన సారం మగువా ధనము పాటలే వేరేవి సాటే రావు వేదనలన్నీ తీరునే వేరేవి సాటే రావు వేదనలన్నీ తీరునే ఓ యవ్వనమొకటే కవ్వించేది నవ్వుతూ నీవు సాగితే పువ్వుల బాటే జీవితం మేలైన సౌఖ్యాలన్నీ ఈ లోకమునే ఉన్నవి ఓ మేలైన సౌఖ్యాలన్నీ ఈ లోకమునే ఉన్నవి జాలాన్ని చేయకుమయ్యా జలసాన్నిపుడే చేయుమా జాలాన్ని చేయకుమయ్యా జలసాన్నిపుడే చేయుమా ఓ యవ్వనమొకటే కవ్వించేది నవ్వుతూ నీవు సాగితే పూల బాటే జీవితం
వలపులు పూచునే తానెంత ముసిలాడైనా తలపున వలపులు పూచునే ఓ యవ్వనమొకటే కవ్వించేది నవ్వుతూ నీవు సాగితే పువ్వుల బాటే జీవితం ఓ యవ్వనమొకటే కవ్వించేది నవ్వుతూ నీవు సాగితే పువ్వుల బాటే జీవితం. ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది ఏవేవో ఏవేవో వలపు తలపులురుకుతున్నవి అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది ఏవేవో పురులలోన మల్లె పూలు కులుకుతున్నవి అరవిరిసిన పడుచుదనం పిలుచుచున్నది పురులలోన మల్లె పూలు కులుకుతున్నవి అరవిరిసిన పడుచుదనం పిలుచుచున్నది మరపురాని తొలిరేయి మరల రానిది మరపురాని తొలిరేయి మరల రానిది మగువ జీవితాన ఇదే మధురమన్నది ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది ఏవేవో ఒక్క క్షణం జారిపోతే దక్కదన్నది కాలానికి బిగి కౌగిలి కళ్ళెమన్నది ఒక్క క్షణం జారిపోతే దక్కదన్నది కాలానికి బిగి కౌగిలి కళ్ళెమన్నది కన్నె మనసు ఏవేవో కలలు కన్నది కన్నె మనసు ఏవేవో కలలు కన్నది ఆ కలల రూపు ఈ రేయే కాంతనున్నది ఆహా ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది ఏవేవో తీయనైన తలపులేవు ముసుదుకొన్నవి తీసియున్న తలుపులను మూయమన్నవి తీయనైన తలపులేవు ముసుదుకొన్నవి తీసియున్న తలుపులను మూయమన్నవి మనసు తోటి తనువు కూడా నీది కానున్నది మనసు తోటి తనువు కూడా నీది కానున్నది మనుగడ ఈనాటితో మనది కానున్నది ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది ఏవేవో వలపు తలపులురుకుతున్నవి అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది
తేట తెలుగులా తెల్లవారి వెలుగులా ఏరులా సెలయేరులా కలకల గలగల కదలి వచ్చింది కన్యాప్సరా వచ్చి నిలిచింది కనుల ముందరా తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా తేరులా సెలయేరులా కలకల గలగల కదలి వచ్చింది కన్యాప్సరా వచ్చి నిలిచింది కనుల ముందరా తెలుగువారి ఆడపడుచు ఇంకిలా ఎంకి కొప్పులోని ముద్ద బంతి పూలా తెలుగువారి ఆడపడుచు ఇంకిలా ఎంకి కొప్పులోని ముద్ద బంతి పూలా గోదావరి కరటాల గీతాల వలనాలో పలికినది 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 చల్లగా చిరుజల్లుగా జల జల గలగల కదలి వచ్చింది కన్యాప్సరా వచ్చి నిలిచింది కనుల ముందరా తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా రెక్కలొచ్చి ఊహలన్నీ ఎగురుతున్నవి ప్రేమ మందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి రెక్కలొచ్చి ఊహలన్నీ ఎగురుతున్నవి ప్రేమ మందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి లోన నాలోన ఎన్నెన్నో రూపాలు వెలిసినవి 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 వీణలా నెరజాణలా కలకల గలగల కదలి వచ్చింది కన్యాప్సరా వచ్చి నిలిచింది కనుల ముందరా తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా